హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి శుభవార్త అండి. పెన్షన్ 9,000 ఫిక్సు. కేంద్రం సంచలన నిర్ణయం. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కలిగించేలాగా అయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ని తీసుకొని వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి అయితే వస్తుంది. కేంద్ర ప్రభుత్వము యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఒక డిమాండ్ అయితే వస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనీస పెన్షన్‌ని పెంచాలని అయితే వారు కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన వెళ్ళింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్‌ని 9,000కి పెంచాలని లేఖల ద్వారా కోరారు. డీఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈపీఎస్ పరిధిలో 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరాలనైతే ఉన్నది. కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకైతే తీసుకొని వెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తోంది. జూలై నెలలో ఈపీఎస్ 95 పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. కనీస పెన్షన్ను 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, అలాగే 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి 60 నెలల బేసిక్ సాలరీతో సర్వీస్ పీరియడ్‌ని గుణించి దాన్ని 70తో భాగిస్తారనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది.